కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల ఫైనల్ విద్యార్థుల వీడ్కోలు సభ కార్యక్రమంతో పాటు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు హాజరయ్యారు. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ఎమ్మెల్యే పోచారం చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ విత్తనం లాగపెట్టిన ఈ నర్సింగ్ కాలేజ్ పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక జీవోతో ఒకే రోజు కళాశాల మంజూరు కావడమే కాకుండా నిధులు తగినంత మంది అధ్యాపకులను సిబ్బందిని సైతం ఇచ్చి కేసీఆర్ మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో డిగ్రీ కళాశాలను 1 సంవత్సరం పాటు మంత్రుల వద్ద మొరపెట్టుకుంటే సంవత్సరానికి మంజూరైందని అన్నారు. జూనియర్ కళాశాలలో అలాగే ఎస్టీ వసతి గృహాలు నిర్మించడానికి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. అయినప్పటికీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృషి ఫలితంగా నేడు 400 మంది విద్యార్థులు నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నిధులను వెంటనే విడుదల చేయించి కళాశాల భవనాన్ని అన్ని వసతులతో పూర్తి చేసుకుని ప్రారంభించామని ఆయన అన్నారు. ఇక్కడ విద్యను పూర్తి చేసి బయటకు వెళ్లే విద్యార్థులకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి ఉద్యోగ అవకాశాలుంటాయని ఆయన అన్నారు. వైద్యుల కంటే కూడా నర్సుల సేవలు గొప్పవని ఆయన కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అన్ని విధాలుగా క్రమశిక్షణలో, ఫలితాలలో, సౌకర్యాలలో, అడ్మినిస్ట్రేషన్లో మన బాన్సువాడ కాలేజ్ పూర్తి కాలేదు మరొకటి లేదు అని తీసుకోవడానికి కదా మనం ఇస్తున్నాం. ఆ విధంగా అన్సుమేళగా పెట్టినటువంటి ఆ యొక్క విత్తనం ఈనాడు కళాశాల గొప్ప కళాశాల తయారైంది. ఆనాడు ఫైట్ చేసి డిగ్రీ కళాశాల బాన్సువాడకు ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్గా మన గవర్నర్ గారు ఉన్నారు. వారు ఉద్యోగమైనటువంటి సర్టిఫికెట్ చేశారు. మళ్ళీ కూడా రైల్వే సాధిస్తే ఈ కాలేజ్ అనుబంధం పెరిగింది కాబట్టి ఆ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు కాబట్టి వారిని వల్ల అధికారులను రిక్వెస్ట్ చేసి గంగాధర్ గారు